ఓం తచ్చం ద్యౌరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతి వేషజం సం నో అస్తు ద్విపదే సం చతుష్టదే. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. మనం అక్షర పరబ్రహ్మ యోగంలో ఈరోజు మనం 22 చెప్పుకున్నాం. ఈరోజు 23, 24 అంటే 2 శ్లోకాలు మనం చెప్పుకోవడానికి, అంటే ఈరోజు 2 శ్లోకాలు అనుకుంటున్నాం. ఆ పైన ఆ భగవంతుని దయ. ఈరోజు అంటే ఇది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఇది ఎవరైతే వింటారో, ఎవరైతే దీన్ని అంటే అర్థం చేసుకుంటారో వాళ్ళు చాలా ధన్యులు, వాళ్ళు చాలా అదృష్టవంతులనే అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇది చాలా పవిత్రమైన గ్రంథం అనేసి నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఇంకా అది ఏంటంటే పూర్వజన్మ సుకృతంతో ఈ ఆధ్యాత్మిక చింతన అన్నది ఇది మామూలు విషయం కాదు. ఇది మామూలుగా అందరికీ వంట పట్టదు. అది పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ వాసన కూడా కొద్దిగా ఉన్నట్టయితే దాని మీద కొద్దిగా శ్రద్ధ అన్నది కలుగుతుంది. శ్రద్ధ రావాలి అంటే మానవ ప్రయత్నం ఉండాలి, ఒక కుతూహలం ఉండాలి, దాన్ని నేర్చుకుంటాను అన్న పట్టుదల కూడా ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ దానికి మనం రీచ్ అవ్వలేము. అది ఎవరికైతే ఉంటుందో వాళ్ళే దాన్ని పట్టుకోగలరు. అయితే మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది మీ అవకాశాన్ని బట్టి, అంటే నేను చెప్పేదే కాదు, మీ తాలూకా కాలాన్ని వ్యర్థం చేయకుండా, ఇటు అటు పరిగెట్టకుండా, ఒకే ఆలోచనతో ఎక్కువగా అనవసరమైన టైంను వ్యర్థం చేయకుండా ఎక్కువగా ఆ భగవంతుని చిత్తంలో ఉంటూ, ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ, ఆయన తాలూకా తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ, ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నది తెలుసుకుంటూ, అప్పుడు మీ జన్మ ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, చనిపోయిన తర్వాత ఏ విధంగా ఉన్నాయి అన్నది భగవంతుడు ఈరోజు మనకి ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో ప్రతిదీ గుచ్చి చెప్తున్నారు. అది మనం ఆలకించినట్టయితే, దాన్ని మనం పట్టుకున్నట్టయితే తప్పగా మనం సక్సెస్ అవుతాం. అయితే 22వ శ్లోకంలో ఏంటంటాడు అంటే, ఏంటి భగవంతుడు అంటున్నాం కదా, ఆ భగవంతుడిని మనం ఎప్పుడు చూడలేదే, ఆయన శక్తి ఎలాంటిది ఏంటి మాకు తెలియదే అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోని అది ఉద్భవిస్తూనే ఉంటుంది. ఎందుకు అంటే మీది ఇండిపెండెంట్. భగవంతుడు ఏంటంటే మీకు తగిన బుద్ధిని, మనసుని,
బాడీని, ఒక పవర్ని ఇవన్నీ ఇచ్చి ఇది మీ ఇష్టం, ఇది మీ చేతిలో ఉంది, మీరు ఏ విధంగా వెళ్తారో ఆ విధంగా వెళ్ళండి. అంటే మన బాడీ ఇది ఒక రథం. ఈ రథం పరిగెడుతూ ఉంది. ఇది పరిగెడుతూ ఉన్నప్పుడు మన రథసారథిగా ఎవరున్నారు అంటే భగవంతుడు ఉన్నాడు. ఆయన రథాన్ని నడుపుతున్నాడు. మన ఏవైతే ఈ అజ్ఞానం అనేది మన మనసులో ఉందో, అంతే బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నది అవి ఉన్నాయి. అవి పీకు తింటూ ఉంటాయి. అహంకారం అన్నది చిన్నది కాదు, కోపం అది మరీ పెద్దది, అహంభావం ఇది మరీ ఇది ఒకటి కాదు. ఇలాంటివన్నీ అంటే పుట్టినప్పుడు బాగానే ఉన్నారు, అది పెరుగుతూ ఉంటే ఈ తాలూకా ఈ చెడు భావనలు వస్తూనే ఉన్నాయి. ఇవి ఎందుకు వస్తున్నాయంటే ప్రకృతి సహజం. అంటే ఇది మీ ఇష్టానుసారం మీరు చేస్తున్నారు కనుక, అంటే మీకు ఆ అధికారం ఉంది. మీరు పలానా దగ్గరికి వెళ్ళాలంటే మీరు వెళ్ళిపోవచ్చు, పలానా దగ్గరికి వాడిని కొట్టాలి అంటే మీరు కొట్టచ్చు. అంటే ఇవన్నీ ఏంటి, దేని ద్వారా అవుతుందంటే మీకు ఇచ్చే బుద్ధి ద్వారా అవుతుంది. అది మంచిగా ఉంచుకొని దాన్ని హీన పరిస్థితి తేకుండా ఒక మంచి త్రోవలో పెట్టినట్టయితే మీ తాలూకా జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది. అయితే ఈ భగవంతుడు ఎవరు అన్నది ఇందులో ప్రతిదీ చెప్తున్నాడు. ఏంటి అంటే సకల జీవరాశులు ఏవైతే ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నీ భగవంతుని ఆధీనంలోనే ఉన్నాయి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఏది 22 ఏంటంటున్నాడు? పురుషం పరఃపార్థ భక్తలభ్యాంతు అనన్య యస్యాంతస్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం. చూడండి, సమస్త భూతాలు అంటే ప్రాణులు. అక్కడ ఏంటన్నాడు? పురుషం పరంపార్థ భక్తలభ్యాంతో అనన్య యస్యం అంతస్థాని భూతాని. అక్కడ భూతాని, ఆ భూతం అంటే ప్రాణులు, అంటే సమస్త ప్రాణులు. ఏవైతే ఈ సమస్త ప్రాణులు ఎలా ఉన్నాయి, ఇవి ఎలా నడుస్తున్నాయి, ఇవి ఏ విధంగా ఉన్నాయి, దానికి ఎవరిచ్చారు ఈ పవరు? మొత్తం ప్రాణకోటికన్నిటికన్నా ఒక పవర్ ఉన్నది కనుక అది నడుస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాయి, దాని ధ్యానంతో అది పనిచేస్తూ ఉంది. అవి పనిచేస్తున్నాయి. అవి ఎంతవరకు అన్నది అది మీకు తెలియదు. అంటే ఈ భగవంతుల్లో అన్ని ప్రాణులు ఆయన దగ్గరే ఉన్నాయి. అంటే ఆయన తాలూకా పవరే ఈ సమస్త ప్రాణుల మీద పనిచేస్తూ ఉన్నాయి. మొత్తం కొన్ని కోటి ప్రాణులు ఉన్నాయి. ఇవన్నీ పనిచేయడానికి కారణం ఏంటంటే ఆ భగవంతుడే. అదే పరమాత్మ అందే అంతర్గతములై ఉన్నాయి, అతని యందే ఉన్నవి. అతనెవరు? అతడే సచ్చిదానంద పరమాత్ముడు. ఈ జగత్తు మొత్తం, ఈ భూమండలం చుట్టూ మొత్తం అంతను వ్యాపించి ఉన్నాయి. ఇవి మొత్తం ప్రాణకోటి అన్ని ఈ భూమండలంలో ఉన్నాయి. ఎన్ని గ్రహాలు ఉన్నాయి మీకు తెలుసు? అంటే ఇవి మొత్తం 9 గ్రహాలు. ఏ గ్రహంలో కూడాను ఆయన భగవంతుడు సృష్టించిందే. ఈ గ్రహాలన్నీ ఆయన సృష్టించినవే. కానీ ఏ గ్రహానికి కూడాను ప్రాణం లేవు అని సైంటిస్టులు తెలుసుకుంటున్నారు. ఒక్క మన భూమండలంలోనే ఇది ప్రాణవాయువు ఉంది. అలాగే చంద్రమండలం వెళ్ళారు, అక్కడ చూశారు. అక్కడ చూస్తే అక్కడ ఏ జీవరాశి లేదు, అక్కడ ఆకర్షణ శక్తి అన్నది లేదు, అక్కడ నీరు అన్నది అస్సలు లేనే లేదు. ఎక్కడైతే నీరు, అగ్గి ఇవన్నీ ఉంటాయో అక్కడ కంపల్సరీ ఒక ప్రాణకోటి ఉంటుంది.
కానీ ఏ గ్రహానికి లేదు. అలాగే కొన్ని గ్రహాల దగ్గరికి కొన్ని రాకెట్లు పంపించి అక్కడ కూడా చూశారు. అంటే ఈ ఒక్క భూమండలంలోనే ఈ ఈ ప్రాణకోటి అన్నది ఉన్నది. ఈ గ్రహం మీదే ఉన్నది. ఈ గ్రహం ఏం చేస్తుంది? ఇది సూర్యుని చుట్టూ తిరుగుతుంది, దీని చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు అని మనం తెలుసుకున్నాం. అయితే ఈ శక్తి ఎవరిచ్చారంటే అది భగవంతుడే. ఇవన్నీ చేసిందంతా భగవంతుడే. అయితే ఆ భగవంతుని పట్టుకోవడం ఎలాగా? ఆ భగవంతునికి ఎలా చూడగలం? ఎలా పట్టుకోగలం అంటే మన తాలూకా ధర్మం ఒక్క హిందూ మతంలోనే మనం చూడగలుగుతాం కంపల్సరీ. ఎందుకు ఏంటి అంటే ఎన్నో ఉన్నాయి ఇందులో పుట్టిన వాళ్ళు. అంటే ఆయన గురించి తప్పించాలి, తపన పడాలి, భగవంతుని చూడాలి అనేసి ఒక పట్టుదల ఉండాలి. ఎలా చూస్తావు అంటే ఆయన్ని చూడడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుడు. కానీ ఆయన్ని మనం చూడలేకపోతున్నాం. ఎలా చూడలేకపోతున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు ఉండి తీరుతాడు. ఉన్నాడు కూడాను. ఎలా మీరు తెలుసుకున్నారంటే మీ మనస్సే మీకు సాక్షి. మీ మనసులోని ఎప్పుడైతే కల్మషం లేకుండా చక్కగా ఉంటారో మీరు తప్పక ఆ భగవంతుని చూడగలరు, ఆ భగవంతుని సందర్శించగలరు, ఆ భగవంతుని చేరువలో ఉండగలరు. మనం పురాణాలు ఎన్నో చదివాము. రామకృష్ణ పరమహంస, ఆయన చిన్నవాడు కాదు, వివేకానందుడు, వీళ్ళందరూ పరమాత్మతో వాళ్ళు కలియలేదా? ఎప్పుడు? ఇవన్నీ ఈ యుగంలో అయినవే. ఇంకా ముందుగా ఈ యుగంలోనే రామదాస్, ఆయన ఏం చిన్నవాడా? ఆయన తప్పించాడు. అంటే భగవంతుని గురించి ఏడ్చాడు. భగవంతుడు కావాలి, భగవంతుని చూడాలి, భగవంతుడు నువ్వే నాకు శరణం అన్న బాధతో ఆయన ఏడ్చుతూ భగవంతుని దర్శనం చేసుకున్నారు. అంటే మనం దర్శనం చెయ్యొచ్చు, భగవంతుని పట్టుకోవచ్చు, భగవంతునిలో లీనం అవ్వచ్చు, భగవంతునిలో ఎన్నో మనకి ఉదాహరణలు ఉన్నాయి. 1, 2 కాదు. అంటే అప్పటి నుంచి ఆ ఋషులు అలాగా ఆయన గురించే తప్పిస్తూ ఎంతోమంది ఉన్నారు. ప్రహ్లాదుడు లేడా? మనం ఆ జీవిత చరిత్ర మనం చదువుకోలేదా? ఆయన ఉన్నాడు. అలాగే అన్నమయ్య చిన్నతన, అలాగే భక్త రామదాసు, వీళ్ళందరూ భక్తితోనే ఆ భగవంతుని సేవించారు. వాళ్ళందరూ మన హిందూ మతానికి చెందిన వాళ్ళే. అంటే ఈ భగవంతుని చూడడానికి ఒక అవకాశం కావాలి అంటే మన సాంప్రదాయమే, మన తాలూకా సంస్కారమే దీనికి అంతటికీ మూలము అని ఒక్క నుంచి చెప్పొచ్చు. అయితే ఇందులో ఏంటంటున్నాడు? ఈ సచ్చిదానంద పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాపించి ఉన్నది అనేసి ఈ శ్లోకంలో చెప్పాడు. అట్టి సనాతన పరమాత్మ పురుషుడు ఆయన్ని పట్టుకోవాలంటే ఈ అనన్య భక్తి ద్వారా నువ్వు పట్టుకోగలవు అని 22లో చెప్పాడు. ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోకం స్టార్ట్ చేద్దాం. 23వ శ్లోకంలో ఏం చెప్పాడు అన్నది. ఏంటంటున్నాడు? అవృత్తం చ ఏవ యోగినః. అవృత్తం, అక్కడ అవృత్తం అన్నాడు. అంటే ఫస్ట్ శ్లోకం ఏంటుంది? ఎత్ర కాలేతు అనావృత్తిం, ఎత్ర కాలేతు అనావృత్తిం అవృత్తం చ ఏవ యోగినః. అది ఫస్ట్ సెంటెన్స్. ప్రయాతాః యాంతి తం కాలం పక్షామి భరతర్షభా అనేసి ఇక్కడ ఈ 23వ శ్లోకంలో మనకు చెప్తున్నాడు.
ఏంటిది? ఎత్ర కాలే తృణావృత్తిం అవృత్తం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం పక్ష్యామి భరతర్షభ. అది 23వ శ్లోకం. భరతర్షభ అంటే ఓ అర్జున, ఓ భరత శ్రేష్ఠ. ఆ భరతశ్రేష్ఠుడు ఏంటి? ఆయనే అర్జునుడు. అయితే ఇక్కడ ఏంటంటే ఎత్ర కాలేతు, ఇక్కడ ఈ ఈ తాలూకా శ్లోకం అంతా భక్తి గురించే. అంటే భగవంతుడు మనకి ఏ విధంగా నడిపిస్తున్నాడు, నీ కర్మానుసారం అది నీ చేతిలో ఉంది, అది ఇంకొకరి చేతిలో లేదు. నువ్వు మంచిగా ఉంటే నువ్వు మంచిగానే వెళ్తావు, చెడ్డగా ఉంటే చెడ్డగా వెళ్తావు. అయితే ఇక్కడ మాత్రం ఎవరు మరణం తప్పదు, ప్రతి ఒక్కరికి పుట్టుక మరణం. అంటే మీ జీవిత చరిత్రలో ఎప్పుడైతే మీరు పుట్టారో మరణం కంపల్సరీ. ఆ మరణం తాలూకా కాలాన్ని మీరు లెక్కించుకోవాలి. ఏ కాలంలో వాడు మరణించాడు అన్నది మనకు కావాలి. అది ఉదయమా రాత్ర, అది మంచి రోజా చెడ్డ రోజా వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఆడి అదృష్టం ఉంటుంది. అయితే ఈ కాలమును కొందరు ఏం చేస్తారు, మహానుభావులు ఉన్నారు, ఆ మంచి రోజు గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటిది? ఉత్తరాయణం. ఉత్తరాయణం శుక్లపక్షం. ఈ శుక్లపక్షం గురించి వెయిట్ చేస్తూ ఉంటారు కొందరు. వాళ్ళు మహాపురుషులు, మహాయోగులు. ఆ శుక్లపక్షం గురించి వాళ్ళు వెయిట్ చేసి ఆ రోజే కానీ వాళ్ళే కానీ ప్రాణం విడిచిపెట్టినట్టయితే వాళ్ళ తాలూకా స్థితి ఎలా ఉంటుందో ఈ శ్లోకంలో చెప్పాడు. ఎత్ర కాలేసు అనావృత్యం అంటే, అనావృత్యం అంటే తిరిగిరాడు. ఎత్ర కాలేసు అంటే ఏ కాలంలో ఆయన చనిపోయాడో, ఏ కాలంలో అయితే ఆయన తిరిగిరాని స్థితి. అంటే ఆ కాలం ఎలాంటిది? ఆ మంచి కాలమై ఉండాలి. ఆ దినం ఉత్తరాయణం శుక్లపక్షం. అంటే శుక్లపక్షంలో ఉత్తరాయణం నందు ఎవరైతే మరణిస్తారో, శుక్లపక్షం కావాలి, ఉత్తరాయణం కావాలి. ఉత్తరాయణం అంటే సూర్యోదయం, అంటే ఆ ఉత్తర దిక్కుగా ఉంటుంది. ఆ టైం అలాది. అందులో శుక్లపక్షం. ఆ తిథిలో వాడే కానీ చనిపోయినట్టయితే వాడు ఎక్కడికి వెళ్తాడు? ఏ కాలం నుండి దేహత్యాగం చేసిన ఎవరైతే తిరిగి రారో వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఇంకా తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ శుక్లపక్షంలో ఎవరైనా చనిపోతే వాళ్ళు వెళ్తారు దేవలోకం. అది వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకు ఇలా అవుతుంది అంటే వాడి తాలూకా కర్మ, మంచి కర్మ చేశాడా చెడ్డ కర్మ చేశాడా, ఎలాంటి కర్మ చేశాడు అన్నది ఒక, అంటే వాడి ఎలిజిబిలిటీ, ఆయనకి ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ ఆయన అయినట్టయితే కంపల్సరీ ఆయనకి భగవంతుడు క్షమిస్తూ తీసుకెళ్తాడు. అయితే ఏంటి శుక్లపక్షం తాలూకా అది ఎలా ఉంటుంది? ఈ శుక్లపక్షం అయితే దీనికి ఏంటంట, అక్కడ ప్రయాత యాంతితం కాలం పక్ష్యామి భరతర్షభ. అయితే ఆ కాలం ఎలా ఉంటుందట? పక్ష్యామి అంటే చెప్తాడు. ఏంటి?
ప్రయాత యాంతి తం కాలం. అంటే శరీర త్యాగం చేసి ఆ రోజు వెళ్ళిపోయినప్పుడు ఎలా ఉంటాడు, మళ్ళీ వాళ్ళు భగవంతుల్లో కలిసిన వాళ్ళకి ఎలా ఉంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత తత్వజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఎవరు అంటే అది దేవలోకం. ఎప్పుడైతే శుక్లపక్షంలో వచ్చే దేవలోకంతో సమానం. అంటే దేవతలు ఆ టైంలో కనెక్షన్ ఉంటుందన్నమాట. ఆ దేవతలు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. అది ఆ కాలంలో దేవతలతో సంబంధం ఉంటుంది. ఆ దేవతల సంబంధం కలిగిన ఆ కాలంలో చనిపోయిన యోగి గమ్యస్థానానికి వెళ్ళగలడు. అతడు ఎలా వెళ్తాడు? శీఘ్రంగా వెళ్తాడు. అంటే చనిపోయిన వెంటనే వాడు ఎప్పుడైతే తన బాడీని విడిచిపెట్టి తన ఆత్మ వెళ్తుందో ఆ ఆత్మ తాలూకా ప్రభావం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఈ బాడీతో మరి సంబంధం లేదు, ఇంకా అయిపోయింది. అంటే ఈ బాడీని విడిచిపెట్టేశావు, ఇంకా ఓన్లీ ఆత్మ అన్నది ఉన్నది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అన్నది ఇందులో చెప్పాడు. అదే కానీ శుక్లపక్షం రోజు కానీ చనిపోయినట్టయితే శుక్లపక్షం ఎప్పుడు శుక్లపక్షం ఉత్తరాయణం. ఆ ఉత్తరాయణంలో చనిపోయినట్టయితే వాళ్ళు ఏ విధంగా వెళ్తారు అంటే దేవతలతో కనెక్షన్ అవుతుంది. ఆ దేవతలు వాళ్ళని తీసుకెళ్తాడు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళేంటి రాత్రి అవని పగలవని, ఎప్పుడవని పగలైతే పగల దేవతలు వేరు, రాత్రి అయిన వాళ్ళు రాత్రి దేవతలు వేరు. దాని వేరుగా ఉంటారు. ఆ దేవతలు అంటే ఆ దేవతలు వీళ్ళని తీసుకెళ్ళి ఒక హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. అయితే ఇవి రెండు విధాలు. కొందరు ఏం చేస్తారు, పక్షం అంటే వారి కర్మాలను అనుసరించి వాళ్ళు ఇందులో చనిపోయిన ఆ భగవంతు తత్వజ్ఞానం తెలుసుకుందాము అని మహర్షులు ఉన్నారు. అంటే యోగులు వాళ్ళు కూడాను ఈ దినాన్ని చనిపోదాము అనేసి ఒక పట్టుదలతో ఉంటూ ఆ ప్రాణత్యాగం ఆ టైంలో చేస్తూ ఉంటారు. వాళ్ళేంటి భగవంతుని దేవతలతో వాళ్ళు లింక్ అయి ఉంటారు. దేవతలు వీళ్ళని తీసుకెళ్ళి అప్పచెబుతారు బ్రహ్మలోకం. అయితే అక్కడ ఏం చేస్తాడు అంటే అక్కడ తత్వజ్ఞానాన్ని నేర్చుకోవాలి. అక్కడ ఈయన దగ్గర తత్వజ్ఞానం అది ఇంకా నాట్ ఎనఫ్. ఆ జ్ఞానం అక్కడ తెలుస్తుంది. అతడిగా కానీ ఆ కోరిక ఉంటే ఆయన అక్కడే ఉంటాడు. కొందరికి కోరిక ఉండదు. వీళ్ళు కొంతమంది వెళ్ళి అక్కడ ఆ భగవద్ దర్శనం చేస్తూ మళ్ళీ భూలోకానికి వచ్చేస్తారు. అంటే ఇవి రెండు దారులుగా ఉన్నాయి. ఈ రెండు దారుల గురించి భగవంతుడు ఇది చెప్తున్నాడు. ఏంటి అనేసి, ఎవరైతే యజ్ఞయాగాదులు తపస్సులు చేస్తూ మహాపురుషులు ఉంటారు వాళ్ళు కంపల్సరీ అక్కడ చేరుకోగలరు. ఎందుకు? వాళ్ళు యజ్ఞయాగాదులు చేశారు, తపస్సులు చేశారు, ఆ భగవంతుడి గురించి పరితపించారు. భగవంతుడే కావాలి, నాకు ఇంకేం అవసరం లేదు, ఈ బ్రతుకంతా నాకు అనవసరం అనేసి భగవంతుని అర్థం చేసుకుంటూ ఆ భగవంతుని తత్వజ్ఞానం గురించి ఆలోచిస్తూ ఆయన తాలూకా రూపం ఏంటి, ఆయనే కదా ఇదంతటికీ కారణం అన్న భావనతో చాలా చక్కగా దృఢంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ టైం గురించి ఏది శుక్లపక్షం ఉత్తరాయణం ఆ టైంలో త్యాగం చేస్తుంటారు. ఆ దేహత్యాగం ఇప్పుడు చేసినట్టయితే వాళ్ళని ఈ దేవతలు కొనిపోదురు తిన్నగా.
ఆ తర్వాత ఎవరైతే కర్మలు చేస్తారో, ఎవరైతే మంచి కర్మలు చేసిన వాళ్ళందరూ, ఎవరైతే జ్ఞానులో వాళ్ళు తిన్నగా వెళ్ళిపోయి అక్కడ తత్వజ్ఞానం ఉంటారు. ఎవరైతే మంచి కర్మలు చేస్తూ ఉన్నారో వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ మంచి కర్మలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అయితే మధ్యలో ఉన్నవారు ఎవరైతే పాపం చేస్తారో ఈ 3 దారులు ఇవి. ఎవరైతే పాపకార్యాలతో ఉంటూ వాళ్ళు వెళుతూ అక్కడికి రీచ్ అవ్వలేరు. ఎందుకు? వాళ్ళకి మానవ జన్మ మరి దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే వాళ్ళు చేసిన పనులు అలాంటివి. ఆ పనులతో వాళ్ళకి జన్మ ఎలాంటి జన్మ దొరుకుతుందో అది భగవంతుడు డిసైడ్ చేస్తూ ఒక పాముగా, ఒక పురుగుగో, దేనిగో, ఒక జంతువుగానో దేనిగానో వాళ్ళకి జన్మనిచ్చేస్తాడు. ఇవి కొన్ని దారులు, వేస్. అంటే ఈ దారులతో ఎవరైతే వెళ్తారో, ఎవరైతే ఈ దారి వెళ్తారో, ఎవరైతే ఆ దారి వెళ్తారో వాళ్ళ ఇష్ట ప్రకారము అవుతూ ఉంటుంది. అది ఇక్కడ చెప్పాడనమాట. పక్ష్యామి అంటే ఈ దారుల గురించి నేను చెప్తాను, నువ్వు విను అనేసి పక్ష్యామి అంటున్నాడు. ఇక్కడ ఏంటన్నాడు? ఎత్ర కాళేసు అనావృత్యం. అనావృత్యం అంటే తిరిగి రారాళ్ళు కొందరు. ఎత్ర కాళేసు ఏ కాలాన్నైతే వాళ్ళు పట్టుకుంటారో అంటే దేహత్యాగం చేస్తారో వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అవృత్తం చయేవ యోగినః. కొందరు తిరిగి వస్తారు, కొందరు తిరిగి రారనమాట. అవృత్తం అంటే తిరిగి వచ్చే గతి. ఆ తర్వాత అనావృత్తము, ఇది అవృత్తం. అది 2 ఉన్నాయి. అనావృత్తం అంటే ఇంకా మరి తిరిగి రాటు, అవృత్తం అంటే తిరిగి వస్తారు. అందుకే అవృత్తం చ యోగినః. ఆ యోగులు ఎలాంటి యోగులు? ప్రయాతం యాంతి తం కాలం. అంటే శరీర త్యాగం చేసి వెళ్ళిపోయే టైం, అంటే ఆ టైం చూసుకొని వాళ్ళు ప్రాణత్యాగం చేసినచో వాళ్ళు ఎలా ఉంటారు? కొందరు 2 దారులుగా ఉంటారు. కొందరు వాళ్ళు చేసిన కర్మాలను బట్టి ఇలా ఉంటారు. కొందరు యాగాలు, త్యాగాలు, ఈ తపస్సులు ఇవి చేసిన వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు వెళ్ళి అక్కడ తత్వజ్ఞానం మళ్ళీ నేర్చుకుంటూ ఉంటారు. కొందరు కర్మ చేసి ఆ కర్మ మంచి కర్మ చేసినట్టయితే అక్కడ కొంతవరకు ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంటారు. ఇలాగ 2 విధాలుగా ఉన్నాయి అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట 23వ శ్లోకంలో. అయితే 24వ శ్లోకంలో ఏది చెప్పాడో మనం విందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటున్నాడు? అగ్నిజ్యోతి అహం శుక్లం. అగ్నిజ్యోతి అహం శుక్లం షణ్మాసా ఉత్తరాయణం. షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి. గచ్చంతి అంటే పొందెదరు. తత్ర ప్రయాత అంటే ఆ మార్గం ద్వారా. తత్ర ప్రయాత బ్రహ్మ విదో జనః. బ్రహ్మవేత్తలు అయిన యోగులు దగ్గరికి వెళ్తారు. ఆ యోగులు ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్తారనమాట. అది ఇక్కడ చెప్తున్నాడు. అగ్నిజ్యోతి ఏంటి? అగ్నిజ్యోతి, అగ్ని అంటే వీళ్ళు చనిపోయిన తర్వాత ఏ దేవతలు ఎలా ఉంటారో ఇందులో ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏ దేవతలు? అగ్నిజ్యోతి అంటే అగ్ని అభిమాన దేవత. అగ్ని అభిమాన దేవత. జ్యోతి అంటే ప్రకాశం, జ్యోతిగా ఉంటుంది. ఆహా అంటే జ్యోతి చెందే మార్గం. దానికి ఏవేవి ఎలా ఉన్నాయి అన్నది నేను చెప్తాను. జ్యోతి అన్నది ఇది. అగ్ని అంటే అగ్ని యొక్క అభిమాన దేవత. ఈ దేవతను ఏంటంటారు? అచ్చి అని కూడా అంటారు.
ఇది పృథ్వీపై ఈ అగ్ని తాలూకా అదేంటి, ఈ భూమి మీద తనకు అధికారం ఉన్నది, దానికి మంచి శక్తి ఉంది, చాలా పవర్ఫుల్. ఆ అగ్ని లేకపోతే మానవుడే ఉండడు. అగ్ని అన్నది చాలా ఇంపార్టెంట్, అది తప్పదు. అయితే ఈ అగ్ని ఆవిడ అభిమాన దేవత. ఈ దేవతనే అర్చి అని కూడా అంటారు. ఈ స్వరూపం ఎలాగ ఉంటుంది, అగ్ని తాలూకా స్వరూపం ఎలా ఉంది, చాలా దివ్యంగా ఉంటుంది, ప్రకాశవంతంగా ఉంటుంది. ఈవిడికి ఏంటి, ఈ భూమి మీద అధికారం ఉంది, ప్రజ్వలితుంది అగ్ని. ఇది ఏంటి, ఇది ఉత్తమమైన మార్గం అన్నమాట. ఈ పైలోకం ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఈ అగ్ని ప్రకాశవంతమైనది. అంటే పగలమని పగల దేవత, రాత్రి దేవత, అది వేరువేరేగా ఉంటారు. వీడు పగల చనిపోయినైతే ఈ దేవతలు తీసుకెళ్తారు, రాత్రి దేవతలు వేరు, వాళ్ళు తీసుకెళ్తారు. ఉత్తరాయణంలో అంటే శుక్లపక్ష దేవత, ఈ శుక్లపక్షంలో ఉన్న దేవత ఉత్తరాయణంలో చెందిన దేవత. ఈ దేవతలు వీళ్ళు చనిపోయిన వాడిని పైకి తీసుకోవడం, బ్రహ్మ అంటే హిరణ్య గర్భుడు, ఆ బ్రహ్మకి అప్పు చెప్పడం వీళ్ళ తాలూకా పని. అక్కడ భోగాలు అనుభవిస్తారు. మళ్ళా కర్మ అయిపోయిన తర్వాత మళ్ళీ భూమికి తిరిగి వస్తారు. పరబ్రహ్మ వెళ్ళే త్రోవ 4 దీనిగా ఉంటుంది. ఆ దారుల గురించి ఒక్కొక్క దేవత అక్కడికి వెళ్ళి జ్ఞానం అంటే తత్వజ్ఞానం నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే యోగులు ఉన్నారో, ఎవరైతే ఈ అంటే భగవంతుని తలుస్తూ తత్వజ్ఞానాన్ని ఇక్కడ తపస్సు ద్వారా కొన్ని మార్గాల ద్వారా వాళ్ళు ఆ భగవంతుని చేరే విధానం ప్రయత్నిస్తూ వాళ్ళు వెళ్తారు. ఆ తర్వాత కొందరు మంచి కర్మలు చేసి కొందరు వెళ్తారు. అది వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు భూమి మీదకి. వీళ్ళేంటి, వీళ్ళు ఈ తపస్సు, ఈ వేదమంత్రాలు, ఆ తర్వాత యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తూ ఆ భగవంతుని చేరువలో అంటే ఆత్మజ్ఞానాన్ని అంటే తత్వజ్ఞానాన్ని తెలుసుకుంటూ వాళ్ళు ఆ టైం గురించి చూస్తూ ఆ టైంలో ఈ దేహత్యాగం చేస్తూ ఈ దేవతలతో కలుస్తూ బ్రహ్మలోకం వెళ్తారనమాట. అది ఇక్కడ చెప్పేది ఈ శ్లోకంలో. చూడండి, బ్రహ్మ విదౌజానః అంటే బ్రహ్మ దేవతలైన యోగులు, ఈ యోగులు అలా వెళ్తారు అని చెప్తున్నాడు. అంటే భగవంతుడే ఈ విధంగా మీకు ఏం చెప్పాడు ఆయన, ఇదిగో నేను జన్మనిచ్చాను, నీకు మానవ జన్మగా ఇచ్చాడు. కొందరికి జంతువు అంటే మానవ జన్మ దేనికి ఇచ్చాడు అంటే భగవంతుని తెలుసుకోవడానికి మాత్రమే. భగవద్ జ్ఞానాన్ని గురించే ఆయన చేశాడు. ఆ జ్ఞానాన్ని తెలుసుకోకుండా వీళ్ళు పరిపరి విధాలు తిరుగుతూ అంటే ఈ తాలూకా మైండ్ ఉందే మనస్సు, ఆ మనసును ఒక దగ్గరికి పెట్టుకోలేము. ఇది చాలా పెద్ద గ్రైండర్, చాలా పవర్ఫుల్ గ్రైండర్ ఇదైతే డీ అని తిరుగుతుందా అంటే ఫ్యాన్ స్పీడ్ కంటే ఎక్కువ ఇది. అంత దీనిగా నీ మనసు పరిగెడుతూనే ఉంటుంది. కానీ ఈ మనసుని కంట్రోల్ చేస్తూ ఒక పాయింట్ దగ్గరికి తెచ్చి నామస్మరణతో ఆ భగవంతు ధ్యానంలో దాన్ని లింక్ చేయడానికి ఎంత ప్రయత్నించినా అది ఆ సాధన, మీ తాలూకా సాధన కావాలి, ప్రయత్నం చేయాలి. 1 రోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు
పోయిన అలాగా ఒకటే త్యాగంతో ఉండాలి, ఒకే భక్తిగా ఉండాలి, ఒకే దీనిగా ఉండాలి అంటే మీరు తాలూకా మెడిటేషన్ ఆ విధంగా పరిగెడుతూ ఉండాలి. మెడిటేషన్ ఎంత గంటలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే ఓన్లీ సాధన వల్ల అవుతుంది. ఆ సాధన వల్లనే వాళ్ళకి సాధ్యం అవుతుంది. కానీ మనం సాధన చేసిన జస్ట్ మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. నేను భగవంతునితో ఎంతసేపు లింక్ అవుతున్నాను. ఒక దగ్గర కూర్చుంటూ భగవంతుని అక్కడ ఏంటి వినబడుతుంది, ఇల్లు ఇక్కడ ఏంటి వినబడుతుంది, అల్లవాడు ఏం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, ఈ పరి విధాలు పరిగెడుతూనే ఉంటుంది. అది ఎన్ని విధాలు మనం చెప్పలేము. ఎప్పుడో ఎనిమిది గుర్తుకొస్తుంటాయి, ఇంకా రాబోయేది కూడా గుర్తుకొస్తుంటుంది. ఏం చేయాలి ఏంటి అని అంటే దానికి ఇంకా అంతు ఉండదు. దాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఓన్లీ సాధన ద్వారా నువ్వు చేయగలవు. ఈ 2 శ్లోకాలు మనకి భగవంతుడు ఎంతో చక్కగా, చాలా చక్కగా మీరు ఈ విధంగా మీరు సాధన చేసినట్టయితే తప్పక మీరు భగవంతుని పొందగలరు. భగవంతు నామస్మరణ చేస్తూ భగవంతు జ్ఞానంతో మీరు చక్కగా మీరు చేసినట్టయితే ఆ పరమాత్మను చేరుకోగలరు. ఆ పరమాత్మను ఎలా చేరుకోగలరు? ఎవరైతే శుక్లపక్షం ఉత్తరాయణంలో చనిపోయి దేహత్యాగం చేస్తారో వాళ్ళకి కంపల్సరీ ఈ విధంగా దేవతలు తీసుకెళ్తారు. ఆ దేవతలు అలా రెడీగా ఉంటారనమాట. ఆ దేవతలు వాళ్ళని కొనిపోతుంది. అంటే నీ బాడీ అయిపోయింది, నీ తాలూకా ఆత్మను మాత్రం అలా తీసుకెళ్తూ అక్కడ పెడతారు. అక్కడ ఎలా పెడతారు అంటే అక్కడ పెట్టిన తర్వాత వీడు ఎలా చేశాడు, వీడు ఏం చేశాడు అన్నది వాళ్ళకంతా తెలుసు. అంటే వీడు యాగాదులు చేస్తూ తపస్సులు చేస్తూ అంటే పరితపించి అంటే ఏడవడం స్టార్ట్ చేసి ఆ భగవంతుడే నాకు కావాలి అన్న ధ్యాసతో ఉంటూ ఆ టైం వరకు నువ్వు దేహత్యాగం చేసి వెళ్ళిన వాడికి అక్కడి నుంచి బ్రహ్మలోకం తీసుకెళ్తాడు. ఎవరు? ఈ దేవతలు. అక్కడ తీసుకెళ్ళి నీ తాలూకా అక్కడ చెప్తాడు. అక్కడ నువ్వు చేయవలసింది ఏంటి? తత్వజ్ఞానాన్ని అక్కడ నేర్చుకున్నట్టయితే నువ్వు ఆయన లోపలే కొన్నాళ్ళకి నువ్వు అక్కడే కలుస్తావు, మళ్ళీ ఇంకా తిరిగి రావు. ఇంకొందరు ఏంటి మంచి కర్మలు చేస్తూ ఉన్నారు. ఈ కర్మలు చేస్తూ ఏంటి దానాలు చేస్తున్నారు, ధర్మాలు చేస్తున్నారు, కొందరు ఇవి చేస్తున్నారు, కొందరు అవి చేస్తున్నారు, కొందరు సహాయం చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. వీళ్ళు కూడాను ఆ గడియల గురించి చూస్తూ ప్రాణత్యాగం చేసినట్టయితే వాళ్ళు కూడా అక్కడికి తీసుకువెళ్తాడు. కానీ వాళ్ళు ఏవైతే మంచి పనులు చేశారో ఆ మంచి పనుల గురించి అక్కడ భోగాలు అనుభవిస్తూ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేస్తారు. ఇది 2 విధాలు, అంటే 2 దారులుగా చెప్పాడు. 3వ దారి ఏంటి? వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చేసిన కర్మలు అన్నిన్ను చెడ్డ కర్మలు చేస్తూ వాడికి ఏడిపించడం, వీడికి ఏడిపించడం, వాళ్ళని చంపడం, వీడిని చంపడం, ఇవన్నీ చేస్తున్నారు. అంటే ఒక్కటి కూడా మంచిదన్నది కనబడలేదు. కానీ వీళ్ళ తాలూకా అది ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? ఏ దీనికి వాడు ఎలిజిబిలిటీ ఉందో చూస్తూ ఒక పక్షిగానో, ఒక జంతువుగానో, పాముగానో, లేకపోతే దేనిగానో వాళ్ళు జన్మిస్తూ నెక్స్ట్ జన్మాన్ని వాళ్ళు తీసుకుంటారు. జన్మ మాత్రం తప్పదు. ఎవరైనా చనిపోయినా వాళ్ళకి మరలా జన్మ మాత్రం తప్పదు. జన్మ కంపల్సరీ ఉంటుంది అన్న భావనతో ఇది మనకు అప్పచెప్పారు. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.